Daily. Taste the Daily. ఏపీ తెలంగాణలో సేమ్ పాలిటిక్స్ బట్ ఫర్ ఏ చేంజ్. తెలంగాణలో కాళేశ్వరం, ఏపీలో పోలవరం. ఈ రెండు డ్యాంల టార్గెట్ గా రెండు రాష్ట్రాల్లోనూ అధికార ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలోని కాళేశ్వరం తరహాలోని ఏపీలోనూ పోలవరంపై రాజకీయాలు మరోసారి గరమెక్కిపోయాయి. పోలవరంపై కమిట్మెంట్ తో పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు అంటుంటే, చిత్తశుద్ధుంటే చర్చకు సిద్ధమా అని అంబటి రాంబాబు సవాల్ విసరడం ఏపీ పాలిటిక్స్ లో హీట్ ని పెంచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అధికార విపక్షాల ప్రాజెక్టుల ఫైట్ పీక్ స్టేజ్ కు చేరుతోంది. ప్రధానంగా తెలంగాణలో కాళేశ్వరం రాజకీయ రచ్చ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి కాళేశ్వరం వ్యవహారంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పీసీ ఘోష్ కమిషన్ నుంచి రిపోర్ట్ వరకు ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఏపీ పాలిటిక్స్ లోనూ పోలవరం ప్రాజెక్ట్ రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి డెడ్ లైన్ పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. అయితే పట్టుదలతో పనిచేస్తున్న తమపై పోలవరం డయాఫ్రమ్ వాల్స్ కొలాప్స్ పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఎప్పుడు కూడా గోదావరి ఓసారి ఉగ్ర రూపంలో వస్తుంది. అలాంటి ప్రాజెక్టులు డయాఫ్రమ్ వాల్ కడితే దాన్ని రక్షించలేకుండా అది కొట్టుకొని పోయింది. ఇప్పుడు కొట్టుకొని పోయిన తర్వాత మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా నా సంకల్పాన్ని దెబ్బతీయలేరు. అది వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక కుప్పంలో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ పై అలా కమెంట్స్ చేశారో లేదో క్షణాల్లో ప్రెస్ మీట్ కు వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ అంశాలతో కౌంటర్ అటాక్ చేశారు. కాఫర్ డ్యాంలు పూర్తి కాకుండానే కూటమి ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడంతో అది కూలిపోయిందని ఆరోపించారు. మరో అడుగు ముందుకు వేసి పోలవరం డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాం కొట్టుకుపోవడానికి కారణం ఎవరో సీఎం చంద్రబాబు, మంత్రి రామానాయుడు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయటం వల్లనే ఈ అనర్థం వచ్చింది అనేటువంటి పద్ధతులు చాలా స్పష్టంగా చెప్పారు. మీ వల్ల పోయిందా, మా వల్ల పోయిందా, ఎవరి తప్పిదం వల్ల పోయింది, ఎందుకోసం పోయింది? రామానాయుడు గారికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, కమాన్ చర్చిద్దాం రండి, సవాల్ వదిలే. ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా మీ అంత తెలియకపోయినా కొద్దో గొప్ప తెలిసినటువంటి వ్యక్తిగా, స్టడీ చేసిన వ్యక్తిగా చర్చకు సిద్ధంగా ఉన్నాను. రండి, మీ దగ్గర సరుకుంటే. మొత్తంగా ఏపీ, తెలంగాణలో కాళేశ్వరం, పోలవరం డ్యాంల రాజకీయాలు రచ్చరేపుతున్నాయి. ఏపీలో పోలవరం పాలిటిక్స్ మరోసారి హీట్ పెంచుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పై కుప్పం వేదికగా వైసీపీ టార్గెట్ గా సీఎం చంద్రబాబు చేసిన కమెంట్స్ కు ఆ పార్టీ రివర్స్ అటాక్ చేయడం మరింత కాకరేపుతోంది. రెండు పార్టీల కమెంట్స్, కౌంటర్ రాజకీయం ఏకంగా సవాళ్ల పర్వానికి దారితీస్తోంది.